నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం తండేల్. బన్నీవాసు నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రాన్ని చందు మొండెట్టి దర్శకత్వం వహించారు. ఈ వారం విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ గా తెచ్చుకుంది. విడుదలైన 3 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బాగా హైలైట్ అయింది. వింటేజ్ డిఎస్పీ వచ్చారంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగ చైతన్యకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. ఇదంతా ఒకవైపు మాత్రమే, కానీ మరోవైపు సినిమాలో ఒక సైడ్ మాత్రమే చూపించారని కొంతమంది తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు నిజ జీవితంలో ఏం జరిగింది, సినిమాలో ఏం చూపించారనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా నాగ చైతన్య, సాయి పల్లవి గురించి మాట్లాడుకుంటే సినిమాలో ప్రేమికులుగా చూపించారు, కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు భార్యాభర్తలు. ఈ విషయాన్ని మేకర్స్ మార్పులు చేశారు. సినిమాటిక్ ఫార్మాట్ లో సెంటిమెంట్, కమర్షియల్ అంశాలు ఉండాలి కాబట్టి ఈ విషయంలో తప్పులేదు అనుకోవచ్చు. అదే విధంగా ఒక మహిళ తన భర్తతో పాటు 2 కొడుకులను కూడా పాకిస్తాన్ జైల్లో ఉంచారు, కానీ ఈ విషయం సినిమాలో చూపించలేదు. ఈ మత్స్యకారుల్లో ఎవరైనా చనిపోతే కనీసం చివరి చూపు కూడా నోచుకోకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి అని బాధితులు చెబుతున్నారు, కానీ ఈ విషయం సినిమాలో చూపించలేదు. ముఖ్యంగా పాకిస్తాన్ లో చిక్కుకున్న 22 మందిలో తొలి విడతలుగా 20 మంది మాత్రమే బయటకు వచ్చారు. మిగిలిన 2కి సంబంధించిన సరైన ధృవపత్రాలు లేవు అని అక్కడే ఉండిపోయారు. ఈ 2 సర్టిఫికేట్ వచ్చేసరికి కరోనా రావడంతో 3 సంవత్సరాలు పాక్ జైల్లోనే ఉండిపోయారు. 3 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఈ 22 మంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ ఒక్కొక్కరికి 5 లక్షలు సహాయం చేశారు. ఈ విషయాన్ని సినిమాలో ఎక్కడా ప్రస్తావించలేదు. ముఖ్యంగా ఆ మత్స్యకారులు, ఊరి సర్పంచ్, కుల పెద్దలు, ఇంకా యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సార్లు కలిసి జైలు నుంచి బయటకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విజయం సాధించారు, కానీ ఈ విషయాలను సినిమాలో ప్రస్తావించలేదు. మత్స్యకారుల ఊరి ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మరికొంతమంది ఈ 22 మందికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారు అనే వాదన కూడా ఉంది. సినిమా ప్రేమికులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా ఫార్మాట్ లో రియల్ స్టోరీని తీయాలంటే కమర్షియల్ అంశాలు కూడా ఉండాలి, అప్పుడే ప్రేక్షకులకు నచ్చుతుంది. అందువల్ల మూవీ టీం వారిది కరెక్ట్ అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు మత్స్యకారుల జీవితాలు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాయి. డబ్బు పెట్టేది నిర్మాత కాబట్టి ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా స్టోరీని మార్చుకున్నారనిపిస్తుంది.